UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్ రైట్ ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ గెస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనేది ఏ విధంగా వ్యాప్తి చెందింది, అదేవిధంగా హైడ్రా చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయో ఈ అంశాన్ని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే కనుక ఇందులో కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు అంటే సామాన్యం నుంచి అంటే ప్రతి ఏ స్థాయి వ్యక్తినైనా సరే వారి అక్రమంగా కట్టిన కట్టడాలను అయితే మాత్రం కూల్చివేత అనేది జరగడం జరుగుతుంది. సో దీనిపైన చాలామందికి చాలా సందేహాలు అనేవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి బ్యాంకింగ్ సంబంధించిన సందేహాలు అయితే చాలా ఉన్నాయి. అదే కాకుండా వాటికి సంబంధించిన ఈఎంఐస్ కానీ లేదంటే ఆ లోన్స్కి సంబంధించి కానీ ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి అయితే మాత్రం సీనియర్ బ్యాంకర్ అయినటువంటి శ్రీకాంత్ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. సార్ నమస్తే సార్. హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ సార్. హాయ్ అండి. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. వెల్కమ్. రైట్ సార్, ఇప్పుడు వచ్చేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చేటప్పటికి హైడ్రా తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉందో వాటన్నిటిని కూడా మనం గత కొద్ది రోజుల నుంచి ఫాలో అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామంది కూడా సఫర్ అవుతున్న విషయం ఏంటంటే, చాలామందికి అవేర్నెస్ కూడా లేని విషయం ఏంటంటే, ఒక బ్యాంకింగ్ సంబంధించిన ఇష్యూస్లో ఎలా అయితే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద లోన్స్ ఏమైనా తీసుకోవడం కానీ లేకపోతే ఈ ఇళ్ళని కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఈ బ్యాంకింగ్ సంబంధించి వచ్చేటప్పటికి లోన్లు ఎలా రికవరీ అంటే లోన్లు ఎలా కట్టాలి, అదేవిధంగా వీటికి మనకు సంబంధం ఉండదా అప్పుడు గవర్నమెంటే ఇటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నట్టుగా ఇట్లా రకరకాలుగా ఉంది సార్. అయితే మెయిన్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఏవైతే హైడ్రా తీసుకున్న నిర్ణయం ఉందో దానిపైన ఎవరు చర్య తీసుకుంటారు, అంటే ఈ లోన్స్ అనేవి రికవరీ ఈఎంఐస్ అనేది కట్టవసరం లేదనేది ఒకసారి. హాయ్ అండి. ఇక్కడ బ్యాంకింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అండి, ఒక ఎక్స్ అనే ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ అప్రూవ్ చేసి పెడతారు. అంటే లీగల్ అండ్ టెక్నికల్ అండ్ వాల్యుయేషన్ ఎవ్రీథింగ్ ఇన్ లైన్లో ఉంటుంది. అప్పుడు కస్టమర్ ఎలిజిబిలిటీ బట్టి దానికి లోన్ ఇస్తారు. దానికి ఎంతైతే ఎక్స్ అనే అమౌంట్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs లోన్ ఇచ్చారంటే 50 lakhsకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కస్టమర్ ఓకే అనుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ డ్యామేజ్, ఏదన్నా వరదలు వచ్చిపోయాయి, అన్ఎక్స్పెక్టెడ్ బిల్డింగ్ డ్యామేజ్ అయింది, ఇలాంటి డ్యామేజ్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. దెన్ ఇన్ కేస్ ఆ పర్సన్ చనిపోయారు, ఇలాంటి కేసులో ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. లోన్ కట్టవసరం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే లోన్ ఇచ్చిన ఇది ఉంటుందో వాళ్ళకి సెటిల్మెంట్ చేసేసి క్లోజ్ అయిపోతుంది అక్కడికి డీల్. ఇది ఎక్స్పెక్టెడ్ డీల్ అంటే ఇది కస్టమర్ రిస్క్ తీసుకున్న ప్లేస్లో మీరు చెప్తున్న ఈ బఫర్ జోన్ అండ్ ఎఫ్టిఎల్ ప్లేస్లో బ్యాంక్స్ ఏవి లోన్ ఇవ్వవు. 90% బ్యాంకులు ఏవి లోన్లు ఇవ్వవు. అంటే వాళ్ళు దానికి ఉన్న లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళు లోన్కి ఇస్తారు. కస్టమర్ లోన్ అప్లై చేయగానే ఇన్స్టెంట్గా ఇవ్వరు. ఒక 10 days ప్రాసెస్ ఉంటుంది. లీగల్, టెక్నికల్ అండ్ వాల్యుయేషన్ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి అది ఎలిజిబులా, దెన్ కస్టమర్ ఎలిజిబులా ఆ ప్రాపర్టీ తీసుకోవడానికి, ఇవన్నీ అయిన తర్వాతనే దెన్ లోన్ డిస్బర్స్మెంట్ దగ్గరకు వస్తుంది. సో ఇలాంటి కేసులో ఎన్బిఎఫ్స్లు ఇస్తాయి, నాన్ బ్యాంకింగ్ అంటారు వాటిని. కాకపోతే వాళ్ళకి కొన్ని ఎక్సెప్షనల్గా చేస్తాయి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ 9%కి ఇస్తుందంటే వాళ్ళకి 2-3% యాడ్ చేసుకొని కూడా డిపెండ్ ఆన్ కేస్ టు కేస్ వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. కస్టమర్కి ఇన్లైన్లో ఇన్కమ్ లేకపోయినా, తీసుకునే ప్రాపర్టీకి ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోయినా దానికి రిస్క్ చేసుకొని లోన్లు చేస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ ఇద్దరు డిసిషన్ తీసుకోవచ్చు. ఒకటి కస్టమరా లేకపోతే బిల్డర్. ఎందుకంటే వీళ్ళిద్దరు డిసిషన్ ఎందుకంటున్నామంటే బ్యాంకర్ తప్పేం ఉండదు. అంటే బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఏదైనా ఇచ్చిన ఎన్బిఎఫ్సీలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసారు. కానీ ఈ రిస్క్ ఫేస్ చేస్తాను వాళ్ళు కూడా తెలియదు. అంటే నాకు తెలిసి ఎక్కువ శాతం మేబీ బిల్డర్లకు తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు ఏ జోన్లో ఉంది, ఎలా కడుతున్నాం, దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది. కానీ కస్టమర్ అంటే ఎవరైతే తీసుకుంటున్న వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంటే తన ప్రొఫైల్ వేరు ఉంటుంది. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఇల్లు కావాలి, ఇల్లు కొనాలి అన్న కాన్సెప్ట్లోనే ఇల్లు కొంటారు. వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే దానిలో డ్యామేజ్ అయ్యేది నా దృష్టిలో బిల్డర్ అండ్ ఎవరైతే ఇల్లు తీసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే తప్ప దానికి కంక్లూడ్ చేయలేరు. కానీ ప్రాపర్ రెగ్యులర్ బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ ఇచ్చే ప్రాజెక్టులకి ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్ ఇవి ఉన్న దానికి ఒక స్టెప్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇన్ కేస్ తీసుకున్న పర్సన్ చనిపోయినా దానికి ఇన్సూరెన్స్ కవర్ చేసి వాళ్ళ నామినీకి క్లెయిమ్ చేసి ఇచ్చి దానికి ప్రాసెస్ అంతా క్లీన్ చేస్తారు. ఓకే సార్, ఈ విషయంలో క్లియర్ అవుతుంది. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొన్ని ల్యాండ్స్ అనేవి అసైన్ చేయడం జరుగుతుంది సార్. అసైన్ ల్యాండ్స్ అని చెప్పని ఉంటారు, బీఫామ్ ల్యాండ్స్ అని చెప్పినట్టుగా అంటారు, కొంతమందికి ఇస్తూ ఉంటుంది ల్యాండ్స్ అని. అటువంటివి కూడా ఏంటంటే కొన్ని బఫర్ జోన్లో ఇన్ కేసు ఉండుంటే కనుక అవి మళ్ళీ రికవరీ చేసుకునే అవకాశం అనేది గవర్నమెంట్కి ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది అవి సేల్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సేల్ చేసుకున్నప్పుడు ఇతరులు కొనుక్కొని వాటిని మళ్ళీ కట్టుకోవడం, అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం, కట్టుకోవడం ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు
వీటికి లోన్స్ ఇచ్చిన అంటే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్‌కి, అదేవిధంగా వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే సేల్ చేశారో వాళ్ళకి, వీళ్ళకి దాని గురించి తెలుసు. ఎస్ఎల్ లైన్ గురించి తెలుసు. హ్మ్. కొనుక్కున్న వ్యక్తికేంటంటే తనకి తెలుసు. కానీ ఇటువంటి ఇప్పుడు ఏదైతే హైడ్రాకి సంబంధించింది వస్తదో రాదో అనే విషయం అనేది ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుద్ది కాబట్టి. సో, ఇప్పుడు బ్యాంక్ నుంచి గానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ సడెన్‌గా ఈ టైంలో లాక్కోవడం అనే ఛాన్స్ అనేది తీసుకోవచ్చా? నేనైతే రీసెంట్‌గా ఈ 1, 2 డేస్ నుంచి చూసాను. మూసీ నది దగ్గర తీసేస్తున్నారు. వాళ్ళకి యెస్. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ ఏదో ఇస్తున్నారని విన్నాను. ఆ యాహ్! ప్లేస్ వేకెంట్ చేసినందుకు అక్కడ ఇస్తున్నారని. ఆల్టర్‌నేటివ్ మిగతా కూడా ప్లేస్‌లలో అయితే నా గెస్ కరెక్ట్ అయితే ఆహ్, వాళ్ళు రిస్క్ అని తీసుకున్నారు. రిస్క్ తీసుకొని కావాలని ఎళ్లారు. కొందరికైతే అంటే ఏదన్నా అపార్ట్‌మెంట్ అలాంటి కల్చర్‌లో మేబీ తెలియకపోయుండొచ్చు. చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే అది రిస్కీ అని తెలుసు. హ్మ్. రిస్కీ అని తెలిసినప్పుడు ఏదో రోజు డ్యామేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. మీరు అడిగిన ఇంకో క్వెషన్ గవర్నమెంట్ అలాటెడ్ అన్నారు కదా! గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లేసులు చెరువులు, కుంటలు ఇవి చేయదు. హ్మ్. ఓపెన్ ప్లేసులు చేస్తది. హ్మ్. సో, దానికేమి ఇష్యూ ఉండదు. హ్మ్. గవర్నమెంట్ ఎప్పుడైనా వాళ్ళ దగ్గర డేటా ప్రాపర్‌గా ఉంటుంది. వాళ్ళకి ఏ సర్వే నంబర్ ఏంటనే నాలెడ్జ్ ఉంటుంది. సో, వాళ్ళు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో ఉన్న ల్యాండ్స్ ఎవరికీ ఇవ్వరు. దానికి ఆహ్, ఏమి ఇన్‌లైన్ లేదు. ఈ నాకు తెలిసి గవర్నమెంట్ ల్యాండ్‌లనేది ప్రాపర్‌గానే ఉంటాయి. ఈ కబ్జా చేసిన ల్యాండ్‌లు ఏవైతే కుంటలు, వాగులు, చెరువులు ఇలాంటి కాన్సెప్ట్ వచ్చిందో ఇది కబ్జా చేసినవి ఉంటాయి. కబ్జా చేసినయి అంటే అది పర్సన్‌కి తెలుసు. ఐదర్ బిల్డర్ కన్నా తెలిసుండాలి. ఏదైనా ఎవరైతే టేక్ ఓవర్ చేశారో ఆ పర్సన్‌కైనా తెలిసుండాలి. అలాంటప్పుడు రిస్క్ అంటే ఇంకా లోన్స్ ఇచ్చిన ఈ వీళ్ళయి అంటే ఇంకేదైనా సెట్టింగ్ చేస్తే తప్ప ఏదైనా ఇప్పుడు చెరువులో ఉన్న సర్వే నంబర్ కాకుండా పక్క సరౌండింగ్‌లో ఉన్న సర్వే నంబర్‌లో రిజిస్ట్రేషన్ చేయడం గానీ, కానీ ఆ! ఆ ప్రాపర్టీ బిల్డ్ అయింది మాత్రం ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో బిల్డ్ అయ్యి పక్కన ఉన్న సర్వే నంబర్‌లు ఇయడం గానీ, ఇలాంటి ఏదైనా మిస్‌యూజ్ చేస్తే అయ్యుండొచ్చు. హ్మ్. మేబీ అంటే కేస్ టు కేస్ చేంజ్ అవుతది. అది కూడా నేను కన్ఫర్మ్ చెప్పలేను. బట్ కానీ అలా జరిగుండొచ్చు. మోస్ట్‌లీ అయితే ఈ బఫర్ జోన్ వాటికి బ్యాంక్స్ పెద్ద బ్యాంక్స్ ఏవి లోన్ ఇవ్వవు. ఈవెన్ బ్యాంక్స్ అనే వర్డ్ ఉన్న వాటి కిందంటే లీగల్, టెక్నికల్ అని చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళే గ్రౌండ్ వర్క్ చేస్తారు. లింక్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ ఇన్‌లైన్‌లో ఉంటేనే మాత్రం అప్పుడు ప్రాజెక్ట్ అప్రూవ్ ఇస్తారు. దెన్ అప్పుడు లోన్ కస్టమర్‌కి ఇచ్చేస్తారు. కాకపోతే ఎన్‌బీఎఫ్‌సీలు ఇలాంటి చిన్న చిన్న ఏదైనా కంపెనీలు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రికవర్ చేస్తారు. కస్టమర్‌ని వదలరు. కస్టమర్‌కి వాడు ప్రాపర్టీ చూడడంతో ఎంత ఇంపార్టెంటో కస్టమర్‌కి ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ ఉందా అని చూసుకుంటాడు. సో, ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ ఉంది. ఆ ప్రాపర్టీ లాస్ అయినా అది కస్టమర్, ఆ బిల్డర్ ఎవరైతే వాళ్ళిద్దరు చూసుకోవాల్సిన మ్యాటర్. లేదంటే ఓన్‌గా కబ్జా చేసి కట్టుకున్నా అతను రిస్క్ తీసుకోవాల్సింది తప్ప మోస్ట్‌లీ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కూడా మేబీ జరగకపోవచ్చు. అంటే ఓహ్! అన్‌ఎక్స్‌పెక్టెడ్ డ్యామేజ్ కాదు. ఎక్స్‌పెక్టెడ్ డ్యామేజ్. అంటే ఆ! ఇంటెన్షన్‌గా జరుగుతున్న ఇది. అదే. అదే. అంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు తీసుకుంటున్నట్టు నా లెక్కలో. హ్మ్. బట్ కానీ అలాంటి కేస్‌లో ఇన్స్యూరెన్స్ కంపెనీ చేయదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ డ్యామేజ్ ఏముండదు. ఎక్స్‌పెక్టెడే. అదే. వాళ్ళది అదే. వాళ్ళు తీసుకున్నప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఆడేమంటాడు అసలు ఇందులో నా ఇన్వాల్వ్‌మెంట్ ఏముంది? అన్‌ఎక్స్‌పెక్టెడ్ డ్యామేజ్ ఏం జరగలేదు. వాళ్ళు ప్రాపర్‌గానే చేశారు. వాళ్ళది వాళ్ళు రికవర్ చేస్తున్నారు. మీరు రాంగ్ డీటెయిల్స్ చెప్పి నా దగ్గర ఇన్సూరెన్స్ చేశారు. దానికి నేను క్లెయిమ్ ఇవ్వను అనే రేస్ కూడా అవుతుంది. బట్ ఓహ్! కానీ సో, మెయిన్‌గా కస్టమరే ఇక్కడ లాస్. ఎప్పుడైనా చూసి 100% తీసుకుంటే బెటర్. అంటే అదే. నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఎవరైనా కొన్ని చదువుకొని రాని వాళ్ళు గానీ, ఎవరైనా ఫోర్సిబుల్‌గా చేసిన వాళ్ళకైతే చేస్తే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే డ్యామేజే. ఖచ్చితంగా సార్. ఖచ్చి రైట్. ఇక్కడ మీరు ఇందాక చెప్పారు ఎన్‌బీఎఫ్ సంబంధించి అని చెప్పండి. నాన్ బ్యాంకింగ్ ఏదైతే సెక్టార్స్ ఉంటాయో, హ్మ్. వీళ్ళిచ్చిన లోన్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు అంటే ఒక 1 ఇయర్ అవుతుందనుకుందాం సార్. 1 ఇయర్ నుంచి ఈఎంఐ అనేది పే చేస్తున్నాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చేటప్పటికి వాళ్ళ ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు అనేది గవర్నమెంట్ అదే హైడ్రా వచ్చి డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఆ లోన్ అనేది కంటిన్యూ చేయాలా? ఆపేయాలా? అంటే ఆ బ్యాంక్స్ అనేది ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళన్నది ఎన్‌పీఏకెళ్ళిపోతుంది. అతనికి సిబిల్ గాని, తనను ఫోర్సిబుల్‌గా తీసుకోవడం గాని వాళ్ళు చేయొచ్చు. ఓహ్! మేబీ. ఎందుకంటే ఎన్‌పీఏ కిందెళ్ళిపోతుంది. నాన్ పే అసెట్ కిందెళ్ళిపోతుంది. కస్టమర్‌కి ఫ్యూచర్‌లో లోన్‌లు గూడా రావు. అది ఖచ్చితంగా వాళ్ళు రికవరీ టీమ్ తిరుగుతారు. వాళ్ళు ప్రాపర్టీ ఖచ్చితంగా కూడా లేదు కదా సార్. అంటే ప్రాపర్టీ కూడా లేదు. ఆ! కాకపోతే వాళ్ళకు వాళ్ళ ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ ఇచ్చేటప్పుడే ఒక 1,00,000 సాలరీ వస్తుందంటే హ్మ్. 50,000 ఈఎంఐ కెపాసిటీ మాత్రం ఇస్తారు. ఏ బ్యాంక్ అయినా, ఎన్‌బీఎఫ్‌సీ అయినా ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. ప్రాపర్‌గా ఎంత ఇన్‌కమ్ అయితే ఉంటుందో 50% స్కిప్ చేసి 50% ఈఎంఐ ఎలిజిబిలిటీ చూస్తారు. వాళ్ళప్పుడు అడుగుతారు, "ఇది రిస్క్ జోన్ ఉందని మాకు తెలియదు. మేమిచ్చింది ఫండింగ్. హ్మ్. అది నువ్వు ఎలా యుటిలైజ్ చేసావనేది మాకు అనవసరం లేదు." అక్కడ కాన్సెప్ట్‌లో వాళ్ళకు నాకు తెలిసి ఇన్‌కంప్లీట్ డాక్యుమెంట్ కూడా ఇచ్చుంటారు. అలాంటప్పుడు వాళ్ళు చెప్తారు, మీ ప్రాపర్టీకి మీకు డాక్యుమెంట్ లేవు కదా! అది మా మిస్టేక్ కాదు. మేము ఫండింగ్ ఇచ్చాము. మీరు ఎట్లా యుటిలైజ్ చేసారో మాకు సంబంధం లేదు. మా డబ్బు మాకు ఇంట్రెస్ట్‌తో చేయండి అనే క్వెషన్ మాత్రం ఖచ్చితంగా రైజ్ అవుతది వాళ్ళకి. ఓహ్! అదే. అలాంటప్పుడు మళ్ళీ ఎవరైనా బిల్డర్ బిల్డ్ చేసి ఇస్తే
మేబీ బిల్డర్ కస్టమర్ ఏమైనా మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకోవడమా ఇలాంటి ఏమైనా ఫ్యూచర్లో వస్తుండొచ్చు. బట్ ప్రజెంట్ అయితే నేను ఎక్కడ వినలేదు. బట్ యాజ్ అ కస్టమర్కి మాత్రం లోన్ తీసుకుంటే లోన్ కట్టడమే. లోన్ కట్టకపోవడం అనేది ఉంటే పర్సన్ లేకపోతే ఆ తీసుకున్న ప్రాపర్టీ డ్యామేజ్. ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకున్నాం మనం. కార్ ఒక 10 లక్షలకి కార్ తీసుకున్నాం. రోడ్డు మీద వెళ్తున్నాం. అన్ఎక్స్‌పెక్టెడ్ డ్యామేజ్ అయింది. యాక్సిడెంట్ అయింది. సో ఎంతైతే మన కార్‌కి ఇన్సూరెన్స్ కవరేజ్ చేసామో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కంపెనీ చేసి మనకి ఏదైతే డ్యామేజ్ ఉందో దానికి ప్రొటెక్ట్ చేసేసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. మన కార్ సేఫ్. ఈ కాన్సెప్ట్‌లో కూడా సేమ్. ఇది అదే ఇందాక నేను చెప్పిన కార్ కాన్సెప్టే. మనం ఇంటెన్షనల్లీ దాన్ని డ్యామేజ్ చేసుకున్నాం. సో మనం క్లెయిమ్‌కి పెట్టినా వాడు ఇంటెన్షన్‌గా డ్యామేజ్ చేసుకున్నాడని ఒకవేళ తెలిస్తే ఆ కార్‌కి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వదు. సో ఈ పరిస్థితిలో కూడా అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని తెలిసి అందులో మనం బిల్డ్ చేసుకున్నాం. వాడు లోన్ ఇచ్చాడు ఏంటంటే జస్ట్ సపోర్ట్ చేశాడు. సో సపోర్ట్ చేసిన వాడికి ఎవరైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ వాడు ఇచ్చిందే మనీ ఇంట్రెస్ట్ కోసం. వాడి ఇంట్రెస్ట్ కోసం మనం అసలు కట్టము, మనం యూటిలైజ్ చేసింది రాంగ్ వే అనడం అన్నట్టుగా ఉంటుంది. ప్రాపర్‌గా హోమ్ లోన్ ఇలాంటి వాటికైతే బ్యాంక్స్ ఇచ్చిన వాటికైతే హైపోథికేషన్ ఉంటుంది. దానికంటే సిస్టమేటిక్‌గా ఉంటుంది. వాళ్ళన్ని క్వాలిటీ చెక్ చేస్తారు. ఇంక్లూడింగ్ బిల్డ్ క్వాలిటీ అండ్ లీగల్, ల్యాండ్ ఎవ్రీథింగ్ చూసే ఇస్తారు కనుక దాంట్లో రిస్క్ చాలా తక్కువ. ఇదే అన్ఎక్స్‌పెక్టెడ్ ఏదైనా ఎంప్లాయ్‌కి ఇన్‌కమ్ సడెన్‌గా డ్రాప్ అవ్వడం గానీ, అక్కడున్న లోకల్‌లో ఏదన్నా సడెన్‌గా ఏదైనా క్రైసిస్ వచ్చి రియల్ ఎస్టేట్ పడిపోవడం గానీ, ఇలాంటివి ఏమైనా జరిగితే అవి ఎన్‌పీఏకి వెళ్తుండొచ్చు గానీ, ఇక్కడ ఏందంటే భూమిలో ఉన్నదాన్ని కబ్జా చేశారు గనుక అది కొంచెం రిస్క్ ఫేస్ చేయాల్సిందే. అదే సార్. రైట్. అంటే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ చూస్తుంటే ఎలా ఉంటాయంటే సార్, ఏదైనా బ్యాంకు త్రూ లోన్ తీసుకుంటే గనక కొన్నిసార్లు ఏంటంటే పర్సనల్ లోన్స్ అంటే ఇట్లా తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీస్‌ని బ్యాంక్ అనేది తన దగ్గర రిజిస్ట్రేషన్ చేపించుకునే అవకాశం కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటది. మరి అటువంటప్పుడు ఎలాంటివి ఫేస్ చేయాల్సొస్తది? సో, ఇక్కడేందంటే కస్టమరు ఓహ్, కొన్ని లోన్‌లు రానప్పుడు వేరే లోన్స్ అంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఏవైనా తను వేరే ఎలిజిబిలిటీతో తీసుకొని ఆ మనీ ఇక్కడ యుటిలైజ్ చేస్తే దానికసలు సంబంధమే ఉండదు. ఓహ్! ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. తనకి ఎవ్రీ మంత్ ఒక 1,00,000 సాలరీ వస్తుంది. తనకి ఎవ్రీ మంత్ 50,000 ఈఎంఐ కేపబుల్ ఉంది. తను అక్కడ లోన్‌లు రావట్లేదని తెలిసి తన పర్సనల్ లోన్ 20,00,000 పెట్టి ఒక పర్సనల్ లోన్ ఈ తీసుకున్నాడు. ప్రాపర్టీ తనఖా పెట్టుకొని అక్కడ ప్రాపర్టీకి ఇన్వాల్వ్‌మెంటే ఉండదు. ఓహ్! తను అన్‌సెక్యూర్డ్ లోన్ కంప్లీట్‌గా. ఆహా! తను పర్సనల్ లోన్ ఇస్తుంది. ఆ పర్సనల్ లోన్ మనీ కనుక తీసుకెళ్ళి అక్కడ కొంటే సో, దానికసలు లింకే ఉండదు. ఓహ్! ప్రాపర్టీకి కస్టమర్ మీదనే రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. దాన్ని హైపోథికేషన్ ఉండదు. బ్యాంక్ ఇన్వాల్వ్ అవ్వదు. ఎక్కడ సంబంధం ఉండదు. కస్టమర్‌కి డైరెక్ట్‌గా క్రెడిట్ ఇస్తది. ఆ క్రెడిట్ చేసిన మనీ దేనికి యుటిలైజ్ చేసిందో బ్యాంక్‌కి కూడా తెలియదు. ఓహ్! ఆ రకంగా కూడా ఆ రకంగా ఉంటది. అది మనం తీసుకెళ్ళి ఒక లాటరీ, ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ దాంట్లో పెట్టుకున్నట్టే. ఇలాంటివి తీసుకోవడం అనేది. కానీ ఓకే. ఎప్పుడైనా నా సజెషన్ ఏందంటే ప్రాపర్టీ తీసుకుంటున్నారంటే గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ ఇన్ ద సెన్స్ లింక్ డాక్యుమెంట్ గానీ ఇలాంటివన్నీ ఏదైతే బ్యాంక్స్ ప్రీ అప్రూవల్ ఇచ్చి పెడితే ఎక్స్‌వైజెడ్ ఒక ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది అన్నప్పుడే ఆ బ్యాంక్‌కి ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ప్రీ అప్రూవ్ చేసి పెడుతుంది. అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్ బ్యాంక్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళు దాన్ని లీగల్‌గా, టెక్నికల్ అన్నీ ప్రాపర్‌గా చేసుకొని దానికి వాల్యుయేషన్ చేసి పెడితే అప్పుడు ఎవరైతే బయర్ వస్తున్నాడో సెల్ఫ్ ఎంప్లాయ్, ఎంప్లాయీ 2 కాన్సెప్ట్‌లు ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్ ఇన్ ద సెన్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఐటీ రిటర్న్ అవన్నీ షో చేసి నా ఇన్‌కమ్ ఇంతుంది. నేను ఇంత ఎలిజిబిలిటీ ఉంది అన్నప్పుడు ప్రాపర్టీ వాల్యూ సపోర్ట్ చేస్తుంది. అప్పుడు లోన్ ఇస్తుంది. అలాంటి వాటికి కస్టమర్ నేనేదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరిగితే నేను బేర్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మెయిన్ మెంబర్ మాత్రమే ఎర్న్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఉంది. ఎవ్వరు ఎర్న్ చేయట్లేదు. అలాంటప్పుడు లోన్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. లోన్ సురక్ష, లోన్ ప్రొటెక్ట్ అట్లాంటి ఒక్కొక్క వర్డ్ యూజ్ చేస్తారు. బట్ కానీ లోన్ ప్రొటెక్ట్ సింపుల్‌గా చెప్పాలంటే అప్పుడు మెయిన్ ఎవరైతే లోన్ తీసుకున్న పర్సన్ చనిపోయాడు, ఏదైనా డ్యామేజ్ జరిగింది. అలాంటప్పుడు తనకి ఇన్సూరెన్స్ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీ క్లెయిమ్ చేసిచ్చి ఆ బ్యాంక్స్‌కి లోన్ పేమెంట్ అయిపోతుంది. ఆ ప్రాపర్టీ ఆ నామినీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్. రైట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద లోన్ అనేది ఒక ఎక్స్ అనే వ్యక్తి తీసుకున్నారని చెప్పని అనుకుందాం సార్. హ్మ్. ఒక ఫ్యామిలీకి సంబంధించి మీరు ఇందాక అన్నట్టుగా ఒక మనిషే దాన్ని ఇంట్లో సర్వే చేస్తే అంటే గనక హ్మ్. ఆయన ఇప్పుడు లేకపోయారు. ఓకే. ఆయన లేకపోయిన తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చి ఇట్లా చేసేసారు. ఇప్పుడు ఏదైతే కూల్చివేత జరిగిందో ఇక్కడ జరిగింది. ప్రాపర్టీ అనేది కూడా వెళ్ళిపోయింది. మీరు అన్నట్టుగా లోన్ అనేది ఖచ్చితంగా కట్టాలి. ఈఎంఐ అనేది కట్టాలన్నారు. సో ఇక్కడ ఈ చనిపోయిన అతను ఇక్కడ ఉన్న అతను లోన్ తీసుకున్న అతను చనిపోయాడు. హ్మ్. ఇప్పుడు తనకు నామినీ ఎవరైనా ఉంటే ఆల్ పే చేయాల్సి వస్తదా? లేదంటే బ్యాంక్ దీన్ని ఎట్లా అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా లేదు ఇక్కడ. మీరు చెప్పింది కరెక్ట్ క్వెషన్ అండి. అంటే తను ఓన్ రిస్క్ తీసుకుంటాను. నాకేమైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరిగితే నేనే రెస్పాన్సిబుల్ అని చేశాడు. పర్సన్ చనిపోయాడు. ఫర్ యెస్. ఎగ్జాంపుల్ మెయిన్ హోల్డర్ హస్బెండ్, వైఫ్స్, కిడ్స్ ఉన్నారు. హస్బెండ్ ఒక్కడే ఇన్‌కమ్ ఎర్న్ చేస్తాడు. తనే లేడు. అవును. అప్పుడు 2 ఆప్షన్ ఉంటుంది. ఒకటి ఇంకెవరైతే నెక్స్ట్ మెంబర్స్ ఉన్నారో ఫ్యామిలీ మెంబర్ లైక్ వైఫ్, చిల్డ్రన్స్ ఎవరైతే ఎర్నింగ్ ఉందో వాళ్ళు ఈఎంఐ కట్టుకొని
డెత్ క్లెయిమ్ చూపించి ఆ ప్రాపర్టీని నేను సో అండ్ సో వాళ్ళ హస్బెండ్ అని చెప్పి టేక్ ఓవర్ చేసుకొని ఆ ఈఎంఐ కట్టేస్తూ ఆ లోన్ క్లోజ్ చేసి టేక్ ఓవర్ చేసుకుని ఒక ప్రాసెస్. లేదు నేను ఈఎంఐ బేర్ చేయలేను అంటే కొన్ని రోజులు నోటీస్ ఇవ్వడం, వాళ్ళకు చెప్పడం, దానికి చేసి ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీని బ్యాంక్స్ ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీ రికవర్ చేసేసి వాళ్ళ యాక్షన్లో ప్రాపర్టీ సోల్డ్ చేసేసి వాళ్ళకి ఎంతైతే కావాలో అది చూసేసుకుంటుంది. రిమైనింగ్ ఏమైనా ఎక్సెస్ వస్తే నామినీ విల్ బెనిఫిషియరీ, బట్ రెగ్యులర్ కేసులో అయితే టేక్ ఓవర్ చేసేస్తుంది. కొంచెం టైం ఇస్తుంది వాళ్ళకి థింక్ చేయడానికి. అదే సార్. దెన్ అది కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఏదైనా హై వాల్యూ లోన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోన్కి ఇన్సూరెన్స్ పెట్టుకుంటే బెటర్. ఈవెన్ పర్సనల్ లోన్ అండ్ హోమ్ లోన్, కార్ లోన్ అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి లోన్ తీసుకున్న హోమ్ లోన్, అంటే డిపెండ్ ఆన్ ఏజ్ మారుతుంది. ఒక రఫ్లీ ఒక ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉందంటే ఆ ఇన్సూరెన్స్ స్ప్లిట్ చేసి ఈఎంఐలో నాకు తెలిసి కొంత యాడ్ అయిన అవుతుంది. కాకపోతే ఏదైనా జరిగినప్పుడు అది చాలా మనకు సేవ్ చేస్తుంది. సో దాదాపు ఎంత వరకు రావచ్చు సార్? అంటే లోన్ ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది. ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లోన్ తీసుకున్నాడు 10 లక్షలు, ఒక 1 లక్ష ప్రిన్సిపల్ కట్టేశాడు, ఇంకా 9 lakhs అవుట్ స్టాండింగ్ ఉన్న పర్సన్ లేరు. అలాంటప్పుడు 9 lakhs కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేసేసి ఆ ప్రాపర్టీని ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం ఫుల్ ఫెల్డ్గా లోన్ కట్టేస్తుంది. దెన్ అది ప్రాపర్టీ ఫ్రీ అయిపోతుంది. రైట్. అది బెటర్. ఓకే సార్. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు హైదరాబాద్లో ఈ హైడ్రా సంబంధించి, అయితే దీని త్రూ అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళు అక్రమంగా ఆక్రమించిన ఇవన్నీ కూడా కూల్చివేతం జరుగుతుంది కాబట్టి, డైరెక్ట్గా యాక్షన్లో ఉంది కాబట్టి గవర్నమెంట్. సేమ్ టైం ఇప్పుడు లోన్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ముందుగానే వాళ్ళు కూడా గెస్ చేసి రంగంలోకి తిరగడం జరుగుద్ది. అటువంటి సమయంలో ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సజెషన్స్ ఏమైనా వచ్చినాయా? అంటే ఏమైనా టర్మ్స్ కానీ ఇట్లాంటివి? నాకు తెలిసి గవర్నమెంట్కి బ్యాంక్స్కి దీనికి రిలేటెడ్ కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ ఏంటంటే ఏదైతే ఇప్పుడు హైడ్రా వీళ్ళు తీస్తున్నారో నాకు తెలిసి అది గవర్నమెంట్ ప్రాపర్టీ మిస్యూజ్ చేశారు, వాళ్ళు రికవర్ చేస్తున్నారు తప్ప బ్యాంక్స్కి వాళ్ళు చెప్పడానికి ఏముండదు. అంటే అన్నీ కూడా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినాయని నేను చెప్పలేను. చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఓన్ మనీతో కూడా పెట్టుకుని ఉండొచ్చు. ఎక్కడైనా ఏదైనా పెద్ద విల్లాస్ ఇలాంటివి ఏవైనా లోన్స్కి ఇస్తే కూడా అది ఆ జోన్ వాళ్ళకి బ్యాంక్స్ లోన్లు ఇవ్వలేవు, ఎన్బిఎఫ్సీలు ఇచ్చుంటాయి. ఎన్బిఎఫ్సీలు ఇస్తే వాటికి ఏదైనా బిల్డర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, మీకు రాంగ్ ప్రాపర్టీ సేల్ చేశాను అని నేను బేర్ చేస్తాను అంటారా, వాళ్ళు కేసు టు కేసు మారచ్చు. అక్కడ వాళ్ళు మాట్లాడుకునే తీర్పు బట్టి ఉంటుంది. కానీ నాకు తెలిసి లోన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రికవరీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ తప్పేం ఉండదు, వాళ్ళ ఇంట్రెస్ట్తో. కాకపోతే ఏదైనా టైం ఇస్తుండొచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు లైక్ కోవిడ్ టైంలో లోన్స్ పేమెంట్ చేయడానికి కొంచెం టైం ఇచ్చారు. బట్ ఈ కేసులో ఇస్తారా ఇయ్యరా అది పర్సన్ టు పర్సన్ వాళ్ళు మాట్లాడుకున్న ఆర్గనైజేషన్ అండ్ వాళ్ళు మాట్లాడుకున్న సిచ్యువేషన్ బట్. కానీ మోస్ట్లీ లోన్ అయితే మాఫీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా కఠినంగా ఉంది సార్ ఇక్కడ. అది అంటే కఠినమే, కానీ కఠినం ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మన థింకింగ్లో నేను బయ్యర్, మీరు సెల్లర్, మనం ఇద్దరం తీసుకున్నాం. ఎక్స్ పర్సన్ మన ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి లోన్ ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కన్స్ట్రక్షన్ కంపెనీలో నేను ఇల్లు తీసుకోవడానికైనా నేను ఇల్లు కొనడానికైనా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అసలు సంబంధమే లేదు మన కాన్సెప్ట్లో. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మన ఇద్దరి థింగ్లో అది మనమిద్దరం ఇన్లైన్లో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే ఇన్సూరెన్స్ కంపెనీ మనకు క్లెయిమ్ చేసి మనకు డబ్బులు ఇచ్చింది అంటే మనమిద్దరం ఓకే గుడ్. అంటే వాళ్ళు చేసిన పనికి న్యాయం చేసినట్టు అవుతుంది. వీళ్ళు ఇంటెన్షన్లీ ఒక రాంగ్ ప్లేస్లో మనం ఇల్లు కట్టి అదేదో రోజు నాకు తెలిసి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, నాకు తెలిసి పెద్ద బిల్డర్లకి కొందరికి ఐడియా ఉండొచ్చు, ఇది రాంగ్ ప్లేస్ అనే ఐడియా ఉండొచ్చు. అంటే వాళ్ళు హైడ్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి అలాంటి తెలిసిన వ్యక్తులకి ఇది రాంగ్ అని తెలిసి కూడా ఆ కంపెనీలో డ్యామేజ్ అయితే కావు. ఏదో వాళ్ళకి ఏం తెలియకుండా ఒకటో రెండో జరుగుతాయేమో, కానీ వాళ్ళు కూడా ఒక టీం ఉంటుంది. ఏదైనా క్లైమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక లీగల్ టీం ఉంటుంది, వాళ్ళు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఇన్లైన్లో ఉంది అన్నప్పుడు మాత్రమే చేస్తారు. ఈవెన్ మనం ఏదైనా కార్ యాక్సిడెంట్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సీట్ బెల్ట్ రాలేదంటే, అది ఎయిర్ బెలూన్ రాలేదు అంటే సీట్ బెల్ట్ పెట్టుకోపోవచ్చు. ఈవెన్ బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే హెల్మెట్ పెట్టుకోకుండా కానీ క్లెయిమ్ ఇవ్వరు. అంటే ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కూడా మనం సెటిల్ చేసుకోవాలి అంటే మనం ఇన్లైన్లో ఉండాలి, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరగాలి. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్ళాము, నాకు ఎలాగో ఒక ఇన్సూరెన్స్ ఉంది, ఒక 1 crore ఇన్సూరెన్స్ ఉంది అని విచ్చలవిడిగా పోతే కుదరదు. బైక్ నడిపిస్తున్నానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అది వ్యాలిడ్లో ఉండాలి.
ప్రాపర్ సేఫ్టీ కండిషన్స్ అన్నీ వాడాలి, లైక్ హెల్మెట్ ఇలాంటివి అన్నీ వాడుతూ అవన్నీ వాడిన తర్వాత ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది తప్ప నాకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంది కదా అనేసి Yes. నేను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా నేను తిరుగుతాను, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగిందంటే వాళ్ళు కూడా ఆ లూప్ హోల్ పెట్టి వాళ్ళకి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆ బ్యాంక్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బ్యాంక్ త్రూ నుంచి అంటే ఈఎంఐస్కి రికవరీకి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఈ మా ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అయిపోయింది, మా దగ్గర ప్రాపర్టీ లేదు, సో అని చెప్పని కోర్టు నుంచి ఏమైనా స్టే తీసుకొచ్చి వాళ్ళని అట్లా హోల్డ్ చేయొచ్చా? అలా ఏమైనా చేయగలుగుతారా? సర్టెన్ టైం మేబీ కస్టమర్కి ఇన్స్టెంట్ డ్యామేజ్కి ఏదైనా కొంచెం టైం ఇవ్వచ్చేమో, కానీ కంప్లీట్ మాఫీ అని చేయడం మాత్రం నేను నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం లేదనుకుంటున్నా. ఓకే. అంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ కోసం ఇలాంటివి ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ డ్యామేజ్ జరిగిన వాటికి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే ఏదైనా ఏ ఆర్గనైజేషన్ అయినా అది రాంగ్ వే, అది కరెక్ట్ కాదు. ఓకే సార్. మేబీ మీరు అన్నట్లేదు అన్నారు గవర్నమెంట్ ఫ్యూచర్లో మేము డ్యామేజ్ చేసాము ఏమైనా లోన్స్ ఉన్న వాళ్ళకి మీకు గవర్నమెంట్ బేర్ చేస్తుంది అంటే అది యూస్ఫుల్, కానీ మనం మాట్లాడుకోవడానికి బాగుంది, కానీ అది అలా కూడా జరగదు. ఇన్లైన్లో జరగకపోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను రీసెంట్గా ఈరోజు 1-2 డేస్లో విన్న వర్డ్ ఏంటంటే, మూసీ నది దగ్గర తీసేసిన చిన్న చిన్న పీపుల్కి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనే కాన్సెప్ట్ ఉంది కదా, అది బాగుంది. అండ్ ఎందుకంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి తీసేసిన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర షెల్టర్ ఇచ్చారు. ఓకే. ఏదైతే మెయిన్ సిటీలో ఇంకా మిగతా ప్లేస్లో ఉన్న రిచ్ పీపుల్కి తీసేసిన వాళ్ళకి నాకు తెలిసి అది ఆల్టర్నేట్ హౌస్ అయి ఉండొచ్చు. వాళ్ళకి డ్యామేజ్ అంటే ఎవరికైనా డ్యామేజ్ ఈజ్ డ్యామేజ్, బట్ కానీ తెలిసి కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, తెలియక కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇద్దరు సరిదిద్దుకోవాల్సిన టైం అనుకుంటా ఇప్పుడు. రైట్ సార్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎవరైనా అంటే ఇప్పుడు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా కానీ లేదా లోన్ తీసుకోవాలనుకున్నా కానీ పబ్లిక్ ఏమైనా ఆలోచిస్తున్నారని చెప్పని అనుకోవచ్చా, భయపడుతున్నారని చెప్పని అలాంటిది అట్లా ఏమైనా ఉందా? ఆ వర్డ్ అంటే ఈ థింగ్స్ అనేది ఇప్పుడు జనాలకి ఇప్పుడు హైడ్ అయ్యాయి, అంటే ఇంతకుముందు హైడ్లో ఉన్నాయి, బట్ ఇప్పుడు బయటకు వచ్చాయి. బట్ కానీ ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు కూడా ఉంది, ఫుల్ ట్యాంక్, బఫర్ జోన్, ఇవన్నీ కొత్తగా అంటే ఇవన్నీ వింటున్నారు. ఆ బ్యాంకింగ్లో పనిచేసే సిస్టమ్కి ఇదంతా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఇది ఇన్లైన్లో ఉందా అవుట్ లైన్లో ఉందా అని వాళ్ళు చెప్పేస్తారు. కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళు ప్రాజెక్ట్ అన్ని ఇచ్చినా వాళ్ళు కొన్ని రిజెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు కట్టే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయినా ఉండొచ్చు, వాళ్ళ లింక్ డాక్యుమెంట్ కానీ ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ చైన్ అయి వచ్చిందో, ఎక్కడైనా మిస్యూజ్ అని ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు డిస్ట్రిబ్యూట్స్కి వెళ్ళి ఉండొచ్చు, లీగల్గా కేసులు అయినా ఉండొచ్చు. ఇట్లాంటి కేసులు ఉన్న వాటికి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వకుండా హెల్ప్లెస్ అని రిజెక్ట్ చేస్తుంది. అంటే అలాంటి రిజెక్ట్ చేసిన కేసులో కస్టమర్ ఓన్గా ఫండింగ్ చేసుకోవాలి. దానికి ఓన్గా ఫండింగ్ చేసుకోవాలంటే అప్పుడు ఏదైనా దానికి రిస్క్ ఫేస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేసే రన్నింగ్లో ఉంది, దానికి ఫ్యూచర్లో జడ్జిమెంట్ వచ్చింది ఎక్స్ అనే పార్టీకి, ఆ పార్టీకి కాకుండా వేరే పార్టీకి వచ్చింది, వాళ్ళు ఖచ్చితంగా వేకెంట్ చేయాల్సిందే. ఇట్లాంటి వాటికి ఏవైనా ఉంటే లీగల్ టెక్నికల్ టీమ్ ఆల్రెడీ వాటి గురించి ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తుంది. అవన్నీ అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా వస్తే వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు నాకు తెలిసి అన్నీ జరిగినాక కూడా ఏమైనా డిస్ట్రిబ్యూట్ రేజ్ అయ్యాయి, ఫ్యామిలీ అంటే ల్యాండ్ లార్డ్స్ కానీ ఎవరన్నా మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, అప్పుడు ఏదో 1% ఛాన్స్ అట్లాంటివి మోస్ట్లీ ఉండవు. కానీ లోన్ ఇచ్చేటప్పుడు బిల్డ్ చేసేటప్పుడు అన్ని ప్రాపర్గా చూసే ఇస్తాయి. అవన్నీ 100% సేఫ్. ఎప్పుడైనా అన్ని ప్రాజెక్టులు రాంగ్ అనలేం. 99% అందరు బిల్డర్లు క్వాలిటీగా చేసి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ 1% డ్యామేజ్ అయిందని తీసుకునే క్లయింట్లకు తెలిసి మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోతుంది, కోట్లు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు. కాకపోతే కానీ ఇప్పుడైతే జరుగుతుందో నాకు తెలిసి ఇన్స్టెంట్లో బిల్డర్లకు కానీ డ్యామేజే, తీసుకున్న క్లయింట్లకు కానీ డ్యామేజే, ఇచ్చిన ఆర్గనైజేషన్లకు కూడా కొంచెం డ్యామేజ్ అని చెప్పాడు. ఎందుకంటే రికవర్ ఆన్ టైం రాదు కదా. అవును సార్. అంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళు డ్యామేజ్ అయి ఉంటారు, వాళ్ళని ఇప్పుడు రికవర్ అడిగితే రివర్స్ ఉంటుంది. కాకపోతే కానీ తెలిసిన వాళ్ళైతే ఈసీఎస్ ఉంటుంది, సిస్టమేటిక్గా వాళ్ళ డబ్బులు ఉంటాయి, తీసేసుకుంటుంది, దానికి సంబంధమే ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్ లోన్ రీపేమెంట్ చేయడో అది రెగ్యులర్గా ఇప్పుడు ఇచ్చే అన్ని లోన్లో కూడా ఏదో 1%, 0.5% రిస్కీలో ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ చేంజ్ అవ్వడం ఏదోతో ఇష్యూలతో ఉంటుంది, వాళ్ళు ఎన్పిఏకి వెళ్తారు, అదంతా బ్యాంక్స్ సిస్టమ్ ఫాలో అవుతూనే ఉంటారు. అది రెగ్యులర్గా జరిగే ప్రొసీజరే, కాకపోతే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండవచ్చు. రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలన్నా లేదా లోన్కి అప్రూవల్ పెట్టుకోవాలనుకున్నా కానీ అప్రూవల్ రావాలన్నా ఎటువంటి రూల్స్ అనేవి పాటించాలని చెప్పని మీరు అంటారు? కానీ అంటే ఇప్పుడు జరిగిన ఈ ప్రాసెస్ మీరు కరెక్టే, కానీ అన్ని విషయాలు అంటే బిల్డర్లకే చూసుకుంటాడు కదా, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అది మన పని కాదు, లోన్స్ అంటే లోన్స్ అది మన పని కాదు అన్నట్టు కాకుండా కస్టమర్ 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకుంటే బెటర్. అంటే
ఇప్పుడు బిల్డరే ఉన్నాడు, అతను అన్ని మంచిగా ఉన్నాయని చెప్తాడు. అంటే పక్క ప్రాజెక్ట్ కన్నా నా ప్రాజెక్టే బెటర్, అన్ని ఫిట్నెస్గా ఉన్నాయని చెప్తారు. వాళ్ళ దగ్గర ఎవరైతే బిల్డర్ దగ్గర ఏదైతే ఫ్లాట్ ఇలాంటివి కొంటున్నారో, విల్లా లైక్ ఇలాంటివి కొంటే ఫోటో కాపీ డాక్యుమెంట్ ఇస్తారు ఖచ్చితంగా. డాక్యుమెంట్ మనకు తెలిసిన మంచి లీగల్ టెక్నికల్ టీం దగ్గర కూడా ఎంక్వైరీ చేసుకో. నేను లోన్కి వెళ్ళట్లేదు, ఫుల్ క్యాష్తోనే కొంటున్నాను అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నప్పుడు మార్కెట్లో చాలా లీగల్ టెక్నికల్ టీమ్స్ ఉంటాయి. మనకు డౌట్ వచ్చింది ఒకరి ఇద్దరి దగ్గర చేయించుకోవాలి. ఖచ్చితంగా డెఫినెట్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ప్రొఫెషనల్, అంటే ఏది ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఏది ఎక్కడ ఏందని చెప్తారు. దాన్ని బట్టి ఫుల్ క్యాష్ పెట్టి కొనే వాళ్ళకు కూడా అంటే బిల్డర్ మీద నమ్మకుండా దాని డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అంటే ఎవ్రీథింగ్ ప్లాన్ ఎవ్రీథింగ్ అన్నీ తీసేసుకొని, అంటే వాళ్ళకి అందరికీ ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన ఫీల్డ్లో నాలెడ్జ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని చూపించుకొని తీసుకుంటే బెటర్. రైట్ సార్. అంటే చివరి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు మెయిన్గా అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎన్బిఎఫ్ ఏదైతే ఉన్నాయో, నాన్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కాకుండా అంటే మిగతా మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు ఏంటంటే బిల్డర్స్ వాళ్ళ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే రేరా అప్రూవర్ జరుగుతుంది, రేరా అప్రూవర్ ఉంటుంది, అదేవిధంగా హెచ్ఎండి అప్రూవర్ ఉంటుంది, అన్నీ కూడా ప్రాపర్టీ అంతా కూడా చాలా అంటే సెక్యూరిటీగా వస్తుందని చెప్పని వాళ్ళు సేల్ చేయడం. క్వశ్చనే అక్కడ కొన్ని ఎలా అవుతాయంటే, గ్రామ పంచాయతీ కొన్ని లిటిగేషన్ ఏవైతే ఉంటుందో బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంటుంది, వాటికి లోన్స్ బ్యాంక్స్ ఇవ్వవు. వాళ్ళు అక్కడే గమనించాలి. అంటే రిపీటెడ్ బ్యాంక్స్ ఏదైనా టాప్ బ్యాంక్స్ ఏవైనా అనుకోండి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇలా ఏ రిపీటెడ్ పెద్ద బ్యాంకులు ఉన్నాయో అవి ఫండింగ్ ఇస్తున్నాయంటే మోస్ట్లీ మనం ఒక 90% బిలీవ్ చేయొచ్చు. అవి కాకుండా వాళ్ళు టైఅప్ అయిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఫినాన్స్ కంపెనీ లైక్ ఎన్బిఎఫ్సీలు ఉంటాయి, వాళ్ళు బ్యాంకులకి ఇచ్చేదానికన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచి పెడతారు. వాళ్ళు టైఅప్ అయి ఉంది అనుకో, బ్యాంక్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రాజెక్ట్కి అని ఒక వర్డ్తో వాళ్ళు సగం ఆన్సర్ అక్కడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దీనికి ఇది లేదని రిజెక్ట్ చేశారు, దీనికి రేరా లేదని, దీనికి లోకల్గా పర్మిషన్ లేదని, ఒక 3 ఫ్లోర్కే పర్మిషన్ ఉందని మనం 4th ఫ్లోర్ కూడా కట్టాము. ఇలాంటి కొన్ని ప్రతి ప్రాజెక్టుకు డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల రిజెక్ట్ చేశానన్న ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు చూసి తీసుకుంటే అక్కడే క్వశ్చన్ అవుతుంది. ఎప్పుడైతే ఎన్బిఎఫ్స్కి వెళ్ళిందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, రిస్క్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. అంటే వాళ్ళు కొంచెం రిస్క్ బేర్ చేస్తాడు, కొన్ని పర్మిషన్స్ ఇవ్వకుండా వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. అలాంటప్పుడు ఏమైనా ఇలాంటి ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లోన్ అంత అయిపోయిందంటే ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇప్పుడు తీసుకున్న అందరిలో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రోజులు ఒక కట్టుకొని ఉండి వాళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకుపోయిన ఉంటే అతని పీరియడ్లో కరెక్ట్గానే ఉంది, నెక్స్ట్ వచ్చిన పీరియడ్ వల్ల డ్యామేజ్ అన్నట్టుగా ఉంటుంది. సో కానీ ఎప్పుడైనా చూసి తీసుకోవడం బెటర్. ఇలానే కాదు, ఎక్కడైనా ఎంటైర్ స్టేట్లో ఎక్కడైనా గవర్నమెంట్ ఇవి ఉంటుంది, నెక్స్ట్ చెరువులు ఇవన్నీ కొన్ని ఉంటుంది, గ్రామ పంచాయతీ లీగల్గా లేని వాటిని, అంటే ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు, దానికి లింక్ డాక్యుమెంటే ఉండదు, ఎవరి నుంచి చైన్ వచ్చిందో కూడా తెలియదు. అలాంటప్పుడు ఎవరో అన్ఎక్స్పెక్టేషన్ వచ్చి నాకు ఇది నా ల్యాండ్, రాంగ్ రిజిస్ట్రేషన్ ఏదో నోటరీని రిజిస్ట్రేషన్ చేశారు, అతను క్లెయిమ్ చేసుకున్న ఫ్యూచర్గా అతనికి కూడా ప్రాపర్ డాక్యుమెంట్ అతని దగ్గర ఉంటే తనకు కూడా ప్రాపర్టీ కోర్ట్ డిసిషన్ అట్లాంటివి వస్తే తనే ఓనర్ అవుతాడు. అట్లా చాలా జరుగుతాయి. సో అలాంటి వాటికి నాకు తెలిసి కొంచెం రేట్లు తక్కువ ఉండడం, ఇట్లాంటి కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాపర్ ప్రాజెక్ట్ ఉంది, 100 రూపీస్కి ఇస్తానంటే 100 రూపీస్కే ఇస్తాను, నా దగ్గర అన్నీ ఉన్నాయని స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు 100 రూపీస్ చెప్పి కూడా నేను 70-80కి కూడా ఇస్తాను అని అంటారు. అక్కడ మనకు తక్కువ వస్తుంది, కొన్ని ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టు అది గమనించాలి. ఏదో తక్కువ ఇస్తుండు ఫ్రీగా వస్తుంది అంటే ఖచ్చితంగా మన వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాం. కాకపోతే కానీ అక్కడ రిస్క్ ఏంది, తక్కువ వస్తున్నాయి, నెక్స్ట్ తక్కువకి ఇస్తున్నారు, ఫ్రీగా వస్తుంది, ఇట్లాంటి కాన్సెప్ట్లు ఉన్నారంటే రిస్క్ కూడా వస్తుంది అని అబ్జర్వేషన్ చేయాలి. ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుంటేనే ఓకే. అది ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా అర్జెంట్ మనీ అవసరమైంది ఇన్స్టెంట్గా అమ్ముతున్నాడు అంటే మేబీ 1-2 కేసులు అయిండొచ్చు, కానీ అందరూ అలా అమ్మారు కదా. సో రిస్క్ అనేది కొంచెం ఉంటుంది, అప్పుడు గమనించి తీసుకుంటే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూశారు కదా. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక చూస్తూనే ఉండండి హిట్ టీవీ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.